వినలేదు, చూడలేదు. నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు దీని విలువ తెలియక ఒక 5 నెలల వరకు నేను జాయిన్ అవ్వాలా. జాయిన్ చేయడానికి చూస్తున్నాడు, మనం తప్పించుకోవడానికి చూస్తాం. స్టార్టింగ్లో ఎందుకో తెలియదు, తప్పించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాం. నేను బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, నెక్స్ట్ మంత్ తర్వాత ఆలోచిద్దాం ఇట్లా చెప్తూ 5 నెలలు వేస్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళి కనెక్ట్ అయినా. మీటింగ్లో ఏం చెప్పారు, ఇది ఇండియన్ కంపెనీ, 2004లో స్టార్ట్ అయింది. చాలామంది కొత్తది అనుకుంటున్నది. ఇప్పుడు 2024 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు సార్? 21 కంప్లీట్ అవుతుంది. రేపు జూన్కి 20 కంప్లీట్ అయింది. ఇప్పుడు 21 నడుస్తుంది. రేపు జూన్ వస్తే 22 అడుగు పెట్టబోతుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఏదో కొత్తగా వచ్చింది అని చిన్నది అనుకుంటున్నారు. నేను చిన్న కంపెనీ అనుకున్నా. మీటింగ్కి వెళ్ళాక చెప్పారు 13 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది మన ఇండియన్ కంపెనీ. అన్ని రాష్ట్రాల్లో దీని స్టోర్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్, మనీ కట్టించేదేమి. ఇప్పుడు 20 సంవత్సరాల కంపెనీ. మనం ఈ కంపెనీ నమ్మి మనిషికి ఒక 10,000 20,000 కడితే 20 సంవత్సరాల తర్వాత కూడా బోర్డు తిప్పేయచ్చు. అవునా కదా? మనీ కట్టట్లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రోడక్ట్స్ వాడమంటున్నారు వెస్టీజ్ బ్రాండ్ కింద. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? నియర్లీ ఒక 450 ప్రోడక్ట్లు ఉన్నాయి. అన్నీ కొనమంటే మనం భయపడాలి. ఇవన్నీ మనం ఏం చేసుకుంటామని. అవునా కదా సార్? మనకు కావాల్సింది యూజ్ చేయండి. ఎవరు చెప్తున్నారు? మనకు వాడిన వాళ్ళే కదా. మనకన్నా ముందు వాళ్ళు వాడి మనకు చెప్తున్నారు. సో నేను మీటింగ్కి వెళ్ళాక నా ఫ్రెండ్ కూడా వాడి నాకు చెప్పిండు. అర్థమైంది. ఎన్ని కొనాలి ప్రోడక్ట్లు మన ఇష్టం, ఏం కొనాలి మన ఇష్టం. ఏమున్నాయి? అగ్రికల్చర్ కొన్నాయి. మీకు 10 ఎకరాలు పొలం ఉంటే ఎకరాకు వాడండి. ఫస్ట్ 1,500 అవుతుంది పెట్టుబడి, 1,500-1,600. రిజల్ట్ మంచిగా వస్తే మిగతా పొలం కూడా వాడండి. బలవంతంగా అయితే కంపెనీ కొనమని చెప్పట్లే. మనకి ఒక ఎకరాకు ట్రై చేయండి. నేను చాలామంది రైతులకు ఇచ్చినాం. 1 ఎకరా 2 ఎకరాలకు వాడి బాగుందని ఇప్పుడు 10, 15, 20, 30, 40, 50 ఎకరాలకు కూడా వాడుతున్నారు. అలాగని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎకరాకు వాడండి. స్టార్టింగ్ అగ్రికల్చర్. నాకైతే వ్యవసాయం లేదు కాబట్టి నాకు అవసరం లేదు. అవసరం లేకపోయినా సరే నువ్వు కొనాలని ఏమైనా ఒత్తిడి చేయట్లేదు కదా. ఉంటే యూజ్ చేయండి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ హెల్త్ కేటగిరీ. ఇప్పుడు అక్కడ చెప్పారు వీటి గురించి, పర్లేదు. హెల్త్ ప్రోడక్ట్స్ ఇది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటారు. అవిసె గింజల ద్వారా తయారైంది. ఇది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించే గుణం ఉంది. సో ఇలా ఉంటుంది ఇది. కొలెస్ట్రాల్ ఉందా లేదా బాడీలో? మనకి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. ఉంటే మంచిదా, పోతే మంచిదా? కరిగిపోతుంది. యూజ్ చేయండి, పోతుంది. మేము వాడి మీకు చెబుతున్నాం. కంపెనీ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది? మనలాంటి వాళ్ళు వాడుంటారా లేదా? మనకన్నా కొంచెం మేధావులు ఉంటారా ఉండరా? మనమే మేధావులు. 20 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది. అలాగే బలవంతంగా అయితే చెప్పట్లే. అవకాశం ఉంటే వాడండి, లేదంటే లిమిట్ తీసేది. చాలామంది ప్రోడక్ట్లు వాడి గ్యాస్ ట్రబుల్ తగ్గిందన్నారు, ఫైల్స్ తగ్గిందన్నారు, మైగ్రేన్ తగ్గిందన్నారు, థైరాయిడ్ తగ్గిందన్నారు. 300, 350 అంటే షుగర్ లెవెల్స్ ఇప్పుడు నార్మల్గా వచ్చిందన్నారు. వీక్గా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, హెడేక్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినాయని ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు చెబుతున్నారు. 7 సంవత్సరాల నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకేం తగ్గలే, తగ్గిన వాళ్ళు చెబుతున్నారు. మీకు ఏదైనా నమ్మకం ఉంటే యూజ్ చేయండి. బలవంతంగా అయితే కంపెనీ మనకు అంట కట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటి? అగ్రికల్చర్, హెల్త్, ఇంట్లో వాడుకునే డైలీ ప్రోడక్ట్స్. మనకి ఏం కావాలంటే అవి. నేను కూడా మీటింగ్ అంతా విన్న తర్వాత 5 నెలలు సతాయించిన. మీటింగ్ విన్న తర్వాత ఎందుకో కానీ సరే వాడి చూద్దాం అనిపించింది. ఇంకో క్యాప్సూల్ తీసుకున్నా, వాడి చూద్దాం అనిపించింది. నేను అడిగిన జాయిన్ అవడానికి ఏమైనా మనీ కట్టాలా? మనిషికి 5,000 కట్టి జాయిన్ కావాలి అంటే కొన్ని రోజుల తర్వాత ఈ కంపెనీ కూడా ఏమవుతుంది సార్? కొన్ని రోజుల తర్వాత బాగా మంది మెంబర్స్ పెరిగినాక కంపెనీ ఏమవుద్ది? సాపు చుట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మన రూపాయి కూడా కట్టట్లేదు కాబట్టి పోయిందా? నా ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఛాలెంజ్ చేసిండ్రు. 6 నెలలు ఉంటే నా చెవి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యి. ఆయన చెవి ఇవ్వడానికి ఆయన లేడు ఇప్పుడు. పాప టైం వస్తే అందరం పోవాల్సిందే. నా టైం వస్తే నేను కూడా పోతాను, నేను గ్యారంటీ లేదు. అవునా కదా? కంపెనీ 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇండియన్ కంపెనీ. రూపాయి కూడా కట్టట్లేదు. ఇందులో ఉన్న 450 ప్రోడక్ట్లు మనం కొనమనట్లేదు. జస్ట్ ఒక 2,000 రూపాయలు కొనండి. లేదు సార్ 2 కొనమంటే 1000 కొనండి. 1000 కూడా కొనమంటే 500 కొనండి. 500 కూడా వద్దంటే ఒక 65 రూపాయలు పేస్ట్ కొనండి సార్లు కలిసి. దీనికి చాలామంది ఫోన్లో ఎత్తట్లే. మరి
భూతంలా కనపడుతుంది వెస్టీజ్ వాళ్ళకి. ఒకప్పుడు నాకు కూడా కనపడుతుంది కదా అట్లనే. నేను ఫోన్ సరిగ్గా లిఫ్ట్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు మా మిస్సెస్కి ఇచ్చి లేడని చెప్పనేవాడిని. వెస్టీజ్ సార్ ఫోన్ చేస్తే నాకు 5 నెలలు సతాయించి ఒక మీటింగ్కి వెళ్ళి నా తల మీద కొంచెం శని పోవటం వల్ల మీటింగ్లో కనెక్ట్ అయింది నేను. కొంతమంది మీటింగ్కి వచ్చి కూడా కనెక్ట్ కావట్లేదు, మరి వాళ్ళకి ఏం శని ఉందో ఏమో నాకు తెలవట్లేదు. వాడి చూద్దాం ప్రోడక్ట్లు. బయట ఎలాగో వాడుతున్నాం, సోపు, పేస్టు, సర్పు, షాంపూ, టీ పొడి. ఈ బ్రాండ్ నేను ఒక 2000 కొన్నా ఫస్ట్ మంత్. ఎంత సార్? నేను 2000 కొన్నా, మీరు కొనమని నేను చెప్పట్లే. 2000 కొన్నా. ఇది ఎంఆర్పి రేటు. బయట ఎక్కువ మనం ఎంఆర్పీకే కదా కొనేది. చెప్పాలి కొంచెం మాట్లాడు. ఎంఆర్పీ కదా. ఎంఆర్పీ చూసి నేను కాస్ట్ ఎక్కువ ఉంది కదా అన్న. ఈ కంపెనీ వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు, 250 రూపాయలు డిస్కౌంట్. అంటే మనకు 1750 రూపాయలకే ప్రోడక్ట్లు వస్తున్నాయి. బిల్ ఇస్తున్నారు 1750కి. ఒక 50 రూపాయలు క్యాష్ మన అకౌంట్లో పడ్డాయి. 250 డిస్కౌంట్, ఒక 50, 300 తీసేస్తే మనకు 2000 ఎంతకు వచ్చినట్టు? 2000 చూసి ఇంత కాస్ట్ అన్న. తర్వాత నాకు అర్థమైంది, చెప్పిండ్రు డిస్కౌంట్ ప్లస్. ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు? వాడే వ్యక్తికి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు బయట డిస్కౌంట్ దొరుకుతుందా? ఈ వాటర్ బాటిల్ ఎంత సార్? 20. ఒక 5 బాటిల్ కొంటే 5 20 ఎంత అవుతుంది? 80కో 90కో ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు? ఇది తయారు దగ్గర 5 బాటిల్ 20 రూపాయలు తయారవుతా, తక్కువ తయారవుతా? 4, 5, 6 రూపీస్ ఎనఫ్. 5 × 6 అంటే ఎంత? 30. మధ్యలో 70% పోతుందా లేదా? 60 నుంచి 70%. రామరాజు షర్టు 1000 రూపాయలు పెట్టుకుంటారు, వైట్ షర్ట్ చాలా మంది ఎంఆర్పి. అది తయారు దగ్గర 250, 300 లోపే. మధ్యలో ఒక 600-700 పోతుంది. ఇస్తారా మనకు? థమ్స్అప్ బాటిల్ 100 రూపాయలు ఎంఆర్పి. తయారు దగ్గర 20-30కే తయారవుతుంది 2 లీటర్ థమ్స్అప్ బాటిల్. మధ్యలో ఒక 60-70% పోతుంది. మనకి ఇస్తారా? వెస్టీజ్ 100 రూపాయలు ఒక వస్తువు ఎంఆర్పి అమ్ముతున్నారంటే ఇది కూడా తయారు దగ్గర 20-30, మధ్యలో 60-70% పోతుంది. మనకి ఇస్తున్నారా? వేరే వాళ్ళకి ఇస్తున్నారా? మనకు అర్థం కావట్లేదు. మనకి ఇస్తుంటే మనకు అర్థం కావట్లేదు. అంతే కదా సార్? దీనికి మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఈ టీవీ, మా టీవీ, జెమినీ టీవీ, సాక్షి టీవీ ఏమి లేవు. యూజ్ ద ప్రోడక్ట్, బాగుంటే ఎవరికైనా షేర్ చేయండి. సింపుల్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ కంపెనీలో ప్రోడక్ట్ యూజ్ చేసి నీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వమంటుంది. బయట ఎవరైనా ఇస్తారా సార్ రిటర్న్? వెస్టీజ్ కంపెనీ రిటర్న్ పాలసీ ఉంది. చాలామంది కొంతమంది మీటింగ్కి వచ్చి మమ్మల్ని ఎలా చూస్తారంటే, నీకు డబ్బు వస్తుంది కాబట్టి మీ కంపెనీ గురించి గొప్పగా చెప్తున్నాను. నేను పెట్టిన కంపెనీ నాకు మంచి జరిగింది మీకు చెప్తున్నా. చెప్పచ్చా లేదా? సింపుల్ అంతే. మీకు ఏమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడండి, తగ్గుతున్నాయి. లేదు కొంచెం మాతో జర్నీ చేస్తే, దీని సిస్టమ్ అర్థం చేసుకునే వర్క్ చేస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది. కొన్ని లక్షల మందికి డబ్బు వస్తుంది వెస్టీజ్ ద్వారా. ఈరోజు నా ఇన్కమ్ నెలకు దగ్గర 12, 13, 14 లక్షలు వస్తుంది. లక్షలు. నేను గొప్పవాడిని కాదు, కంపెనీ గొప్పది. అవునా కదా సార్? నేను వెస్టీజ్ లేకపోతే నా లైఫ్ ఎంత అంటే ఒక 30-40,000 లైఫ్. ఇంట్లో కూడా పెద్దగా నాకు రెస్పెక్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా గౌరవిస్తున్నారు. దేన్ని చూసి? వెస్టీజ్ అంటే చెక్కు చాలా మందికి డబ్బు ఇప్పించే ఒక మార్గాన్ని చూపిస్తున్నాను. బాగుందా లేదా? నాకు డబ్బు వచ్చినందుకు కూడా ఇంత గౌరవించారు. నాకు డబ్బు వస్తే నేను తింటాను. డబ్బు వచ్చే వ్యక్తులను తయారు చేస్తున్నా, వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాను. ఓకేనా? బాగుందా? ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే దొరికింది అనిపిస్తుంది నాకు. నేను ఎగ్జామ్ రాయలా, ఇంటర్వ్యూకి పోలే. ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి పోతే నాకు ఇది వచ్చేది కూడా కాదు. దేవుడు పంపించినటువంటి అవకాశం 2017లో వచ్చింది, పట్టుకున్నా. మీకు 24లో 25లో వచ్చింది, పట్టుకుందామా లేకపోతే లైట్ తీసుకున్నావా? లైట్ తీసుకున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళం. మీరు మీటింగ్కి వస్తే అర్థం అవుతుంది. చాలా మంది చెప్తే మీటింగ్ దాకా వచ్చి వెళ్ళిపోయినారు మధ్యలో లేచి, నేను బిజీ అని. పోయి ఏదో ఒక 20,000, 30,000, 40,000 జాబులు చేస్తున్నారు. ఫుల్ బిజీ వాళ్ళు. లక్షలు వచ్చే అవకాశం ఉండే దగ్గర మాత్రం టైం కుదరట్లే. నాకు అనిపిస్తుంది టైం కాదు, తల మీద శనిపోలే. శనిపోకపోతే టైం కుదరదు. చాలామంది మీటింగ్కి వచ్చి మా టీం హైదరాబాద్లో చూస్తే మీరు నియర్లీ 50, 60, 70, 80 వేల రూపాయల శాలరీ చేసేవారు. ప్రైవేట్ జాబ్. 10 సంవత్సరాలు కష్టపడితే 50, 60, 70 వస్తున్నాయి. ఒక్క సంవత్సరం కష్టపడితే ఇక్కడ 50, 60, 70 వస్తుంది. బాస్ లేరు, ఇక్కడ బాస్ ఉంటాడు, టార్గెట్ ఉంటుంది, చేస్తేనే వస్తుంది. ఇది టీం తయారైన తర్వాత నువ్వు చేయకుండా 2 నెలలు ఇంట్లో కూర్చున్నా నీ టీం ద్వారా నీ కమిషన్ నీకు వస్తుంది. బాగుందా లేదా? బాగుంది అని 50, 60, 70, 80 వేల జాబులు ప్రైవేట్ జాబులు వదిలిపెట్టొచ్చు చాలా మంది వెస్టీజ్. అంటే జాయిన్ అయిన రోజే కాదు, సక్సెస్ అయిన తర్వాత. ఇక్కడ 70,000 వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది. సార్ నాకు 50 వచ్చింది, ఇదే హ్యాపీగా ఉంది. దీన్ని కష్టపడితే నేను 1,00,000 చేసుకోవచ్చు, 2 లక్షలు చేసుకోవచ్చు. ఇక్కడ నా చేతిలో లేదు ఇది అని 50, 60, 70, 80 వేల జాబులను వదిలేసి వచ్చి వెస్టీజ్ జెండా వస్తుంటే 10, 12 వేలకు మాత్రం టైమే దొరకట్లేదు.
చూడండి సార్, ఎవరి స్టైల్ వాళ్ళది, అవునా కదా? మీటింగ్కి వస్తే వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి, ఎవరు చేస్తున్నది అర్థమవుతుంది. మీటింగ్కి రాకపోతే ఇది జీరోలాగా కనపడుతుంది వెస్టీజ్. నాకు 5 నెలలు జీరోలాగే కనిపించింది. ఇంకొక 5 నెలలు నేను మీటింగ్కి పోకపోతే అక్కడే ఉండేటోని, అవునా కదా? సో ఒక మీటింగ్ నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడు చాలా మంది జీవితాలు మారుస్తున్నాయని నేను నాది ఎక్కడ మంచిర్యాల, సిరుపూర్, కాగజ్ నగర్ మీటింగ్స్ నైట్ అంతా జర్నీ చేసి కావలు వచ్చి మార్నింగ్ ఇంజమూరు, కందుకూరు ఒక సెమినార్, ఇక్కడికి వచ్చినాం. రేపు పొద్దుగాల మళ్ళీ 3 ఉన్నాయి. నెక్స్ట్ డే రోజు మీటింగ్స్ ఉన్నాయి. జనాలకు మంచి చేస్తున్నావా, చెడు ఏమైనా చేస్తున్నావా చెప్పాలా? మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. అందరూ రావట్లే, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి మా మాటలు కనెక్ట్ అవుతాయి. మిగతా వాళ్ళందరికీ చూద్దాంలే, చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చేయండి. అందరూ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ మళ్ళీ నేను షాప్కి వెళ్ళి, ఈ షాప్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళి కొనుక్కోవాలి. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు ఉంది. నేను షాప్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పట్లో నేను జాయిన్ అయినప్పుడు స్టోర్స్ లేవు. అప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ సెకండ్ మంత్ ఒక 1000 రూపాయలు కొన్నా. నేను చాలా మందిని జాయిన్ చేస్తే ఒక మధ్యలో ఆగిపోయారు. 100 కిలోమీటర్లు ఎవడు పోతాడు షాప్కి అంత దూరం అని. నేను దూరం దగ్గర చూడలేదు, తినే రాతున్నది కాబట్టి 100 కిలోమీటర్లు అయినా పోయి ఇందులోనే నిలబడ్డా. 1000 రూపాయలు కొన్నా, 850 రూపాయలకే బిల్ ఇచ్చిండు. నాకు ఒక ఐడి నెంబర్, కంపెనీ నా ఐడి నెంబర్ 75472096 ఐడి. సో ఐడి ఉండటం వల్ల బిల్ ఇచ్చింది 850కి. 150 డిస్కౌంట్ వచ్చింది, 20 రూపాయలు మళ్ళీ అకౌంట్లో కంపెనీ వాళ్ళు పే చేసింది. 3వ నెల 1200కి కొన్నా. ఇంత కొనమని కంపెనీ చెప్పట్లే మనకు చేతనైనంత, మన అవసరాన్ని బట్టి మనకి ఏది నమ్మకం ఉంటుంది. నాకు వ్యవసాయం లేదు, హెల్త్ ప్రొడక్ట్స్ అంటే నాకు అప్పుడు స్టార్టింగ్ దాని విలువ తెలియదు కాబట్టి కొనలే. ఇంట్లో ఐటమ్స్ ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ. ఒక 3 నెలలు కొనుక్కున్న ప్రొడక్ట్స్ బాగున్నాయి. నా అదృష్టం బాగుండి ఒక 4-5 మీటింగ్కి వెళ్ళా. ఎక్కడికి? మీటింగ్కి వెళ్ళటం వల్ల వెస్టీజ్ ఎంత గొప్పదో అర్థమైంది. ప్రోడక్ట్లు వాడితే తెలియదు వెస్టీజ్ గొప్పతనం, మీకు కూడా తెలియదు. మీటింగ్స్కి వస్తే చాలా మంది గెలిచిన వాళ్ళ మాటలు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, రకరకాల వృత్తులు. వీళ్ళందరి మాటలు విన్న తర్వాత నాకు వెస్టీజ్ మీద ఇంకా చాలా ప్రేమ వచ్చింది. అమ్మ ఇంత పెద్ద వాళ్ళే చేస్తున్నారు, మనం కూడా ఎలా వదిలేద్దామా, చెయ్యాలి అనే ఒక ఆలోచన ఎక్కడ వచ్చిందంటే మీటింగ్స్ ద్వారా 10 మందిని చూసిన తర్వాత మాకు వచ్చింది. ప్రోడక్ట్లు వాడితే ఏం మారలేదు. నేను నా ఫ్రెండ్ వచ్చినప్పుడే మీటింగ్ల ద్వారా నా మైండ్ సెట్ మారింది. ఆ మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ వైపు పని చేసుకుంటూ వెళ్తే 40 మందిని అడిగిన స్టార్టింగ్లో. అందరూ వస్తారా? మీరు కూడా అందరు రావాలని ఎక్స్పెక్ట్ చేయమాకండి. 40 మందిని అడిగితే 4 వచ్చిండ్రు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది అందరు రాలేదని. ఇప్పుడు ఏమనిపించింది అంటే ఎవరికి తినే రాతుంటే వాళ్ళే వస్తారు, అందరూ ఎప్పటికీ చెప్పాలి. కొన్ని మీరు మేడం ఏం మాట్లాడలేదు, వస్తారా? అందరూ రారు సార్. బంగారం లాంటి కంపెనీ, ప్రోడక్ట్లు బాగున్నాయి, ఐడి ఫ్రీగా ఇస్తుంది, నీకు చేతనైనంత మెల్లమెల్లగా పని చేసుకో. ఇప్పుడు నాకు కందుకూరులో మీటింగ్ పెడితే 2-3 డిప్యూటీ ఎంఆర్ఓలు వచ్చిండ్రు, తహసీల్దారు. వాళ్ళకి టైం దొరుకుతుంది కానీ చిన్న వాళ్ళకి మాత్రం ఏమన్నా చెప్పండి, టైం దొరకలేదనాలా, సెల్లు తల మీద ఉందనాలా? నేనైతే తల మీద సెల్లు ఉందని చెబుతుంది, మీకైనా నాకు ఎవరికైనా. చూడండి సార్, మనం 40 మందిని అడిగితే 4 వచ్చిండ్రు. 4 వచ్చినా కూడా వీళ్ళను ఒక 2 మీటింగ్లు పట్టకపోయినా. ఎక్కడికి? మీటింగ్స్ పట్టకపోతేనే మారుతారు. మీరైనా, మీ ఫ్రెండ్ అయినా, మీ అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, బావ అయినా, బావమరిది. మనం వాళ్ళ ఇంటికి పోతే నాకు టైం లేదంటారు, సహజంగా బిజీ అంటారు. మీటింగ్ తీసుకొస్తే జనతా గ్యారేజ్, ఇది గ్యారేజ్ లేకపోతే అన్ని బండ్లు రిపేర్ అవుతాయి, అవునా కదా? ఈ 4 నేను ఎక్కడ తీసుకుపోవాలా? మీటింగ్స్కే తీసుకెళ్ళాలా? మీటింగ్స్కి అంత ఈజీగా వస్తారా? వస్తామంటారు, హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు ఎలా తెలుసు, చాలా మంది వస్తామన్నారు, ఈరోజు అందరూ రారు, టైం పడుతుంది. సో ఈ 4 మీటింగ్ తీసుకెళ్తే కొంచెం మారిండ్రు. వీళ్ళ ద్వారా 20 మందిని జాయిన్ చేయించారు. వీళ్ళకు మీటింగ్ పెడితే ఒక 50 నుంచి 100, 150, 200 అట్లా. ఇప్పుడు నా టీం సైజు దగ్గర ఒక 70-80 వేల మంది పైన వచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నారో నాకే కరెక్ట్గా తెలియదు. నా టీం కనపడుతుంది. సార్ నమస్తే, మీ టీమే సార్. నేనంటే నమస్తే అంటుంది. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటుంది, అవునా కదా? దాదాపు ఇప్పుడు తెలంగాణ, మన ఆంధ్రలో కలిపి దగ్గర ఒక 30 జిల్లాలకు పైనే పోయింది నా టీం. ఎవరు ఎక్కడ జాయిన్ చేస్తారో సంబంధం. వీళ్ళందరి ద్వారా నెలకు ఒక 10 కోట్ల పైనే సేల్స్ జరుగుతుంది. సేల్, ఈ 10 కోట్లు సేల్ అయినందుకు నా కమిషన్ 12, 13, 14 లక్షలు ఇట్లా వస్తుంది. లాస్ట్ మంత్ కూడా ఆయన ఇంట్లో 14,60,60,000 ఎంత వచ్చింది. అది బోనస్, అది
ఆ పూల్ ఇన్కమ్ మనకు అది అవసరం లేదు. 14 లక్షలు పైబడి వచ్చింది. మేబీ ఈ నెల కూడా కొంచెం అటు ఇటు వస్తుంది. పెట్టుబడి ఏమైనా పెట్టినా సార్? ఎంత అదృష్టవంతున్నాం కదా. ఈ సమాజంలో ఉన్న మనందరం దేనికోసం పనిచేస్తాం అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకరు చీరలు కొడుతారు, ఒకరు గిరి నడుపుతారు, ఒకరు ఆటో నడుపుతారు, ఒకరు విమానం నడుపుతారు, ఒకరు బంగారం అమ్ముతారు, ఒకరు ఇసుక అమ్ముతారు, ఇడ్లీ అమ్ముతారు, టీ అమ్ముతారు. ఎవరు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా కొంతమంది ముఖానికి రంగు వేసుకొని స్టేజీల మీద ఏదో పెర్ఫార్మెన్స్ చేస్తారు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. ఎవరు ఏం చేసినా ఇండైరెక్ట్గా అయితే డబ్బు కోసం, ఫైనల్గా డబ్బు కోసం. అవునా కదా? ఆ డబ్బు ఇక్కడ నాకు దేవుడు ఇచ్చాడు. వెస్టీజ్ లేకపోతే నా జీవితం 40-50 వేలు లోపల లైఫ్. వెస్టీజ్ నా జీవితం ఈరోజు 14-15 లక్షలు తీసుకెళ్ళింది. మిమ్మల్ని తీసుకెళ్తుందా లేదా? నమ్మి పని చేయండి, ఓకేనా? 2025 కొత్త సంవత్సరం. ఇంకా కూడా అనుమానంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోమాకండి. శని ఏమైనా ఉంటే వదిలించుకొని నాకు ఒక ఐడియా ఇవ్వండి, కొన్ని ప్రోడక్ట్లు వాడతా, నాకు ప్రోడక్ట్లు నచ్చితే మీటింగ్కి వస్తా. 2-3 మీటింగ్కి రండి, మీకు తెలియకుండా మీరు కనెక్ట్ అవుతారు. మాకు తెలియదు వెస్టీజ్ అంటే. ఇప్పుడు మాకు నరానికి ఎక్కువ ఉండదు, డబ్బులు వస్తాయి. అబ్జర్వేషన్ ఏం లేదమ్మా. నీ పేరేం పెద్దలి? శివకుమార్ అంటే అబ్జర్వేషన్ ఏంది? అబ్జర్వేషన్ ఏం లేదు. వెస్టీజ్ ఇంత కంపెనీ బ్రాండ్ అంతే, దానికి ఒక నేమ్. నా పేరు సీను ఏం లేదన్నమాట. అట్లా ఒక కంపెనీ, టాటా కంపెనీ. టాటాకి ఏం అబ్జర్వేషన్ లేదు. బిర్లా, రిలయన్స్, డిమార్ట్, ఇట్లా ఒక కంపెనీకి ఒకే. ఇది మన ఎండి గారు పెట్టినటువంటి పేరు. ఓకే తల్లి, చాలా బాగుంది. మీకు ఏమన్నా అనుమానాలు అంటే కొంచెం కట్టకట్టి ముందు పక్కన పెట్టి దిగండి, తర్వాత తెలుసుకుంటే ముందుకెళ్దాం. నాకు అన్ని మొత్తం క్లియరెన్స్ చేయబడ్డాడు ఒక ఆయన. 3 సంవత్సరాలు అవుతుంది, క్లియర్ కాలేదు, రాలేదు. సంవత్సరాలు అలా తగ్గినాక స్నానం చేస్తాంటే ఎప్పుడు తగ్గుతాయి? అనుమానం ఏముంది? అనుమానం నువ్వు డబ్బు కడితే అనుమానం పడాలి. ఒక టీ పౌడర్, సర్ఫో, పేస్ట్ వాడుకునే దానికి అనుమానం ఉంది అంటే ఏం చెప్పాలి చెప్పండి? సో దయచేసి మీరు ఎవరు అనుమానం అనేది తీసి ఏమైనా ఉంటే పక్కన పెట్టి, మీ అప్లైనర్ ఎంట పడుతుంది కదా, తక్కువగా చూడమాకండి. అప్లైనర్ని మనకు ఒక లైఫ్ ఇస్తున్నాడు, దేవుడు పంపిస్తే వచ్చిండు. నా అప్లైనర్ నన్ను జాయిన్ చేసిన వ్యక్తిని అప్పుడు చీప్గా చూసా, ఇప్పుడు రోజు ఒకసారి దండం పెడతాను. నా దగ్గర ఉన్నా లేకపోయినా పెట్టాలా లేదా? నా లైఫ్ మార్చినటువంటి గొప్ప వ్యక్తి నా అప్లైనర్. కాబట్టి నీ అప్లైనర్ని కూడా అంత గొప్పగా చూడొద్దులే. ఇప్పుడు ఏదో గౌరవించు. లంచ్ వచ్చినాక నీకు తెలియకుండా చేతులు రెండు పోతాయి అప్లైనర్కి, డబ్బు వస్తే. అవునా కాదా? సో థ్యాంక్ యూ. మీ అందరికి మరొకసారి నా సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.